Hi, hello to everyone. Good morning to all. I am going to discuss about CSIR Net Unit. CSIR, full form Council of Scientific and Industrial Research, UGC. University Grants Commission. NET, National Eligibility Test. ఈ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది ఎవరైతే లెక్చరర్ గానో అండ్ ఆర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ గా ఎవరైతే రీసెర్చ్ మీద ఇంట్రెస్టెడ్ గా ఉంటారో ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది వాళ్ళకి బెస్ట్ గుడ్ స్కోర్ ద్వారా మంచి లైఫ్ అండ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి కూడా ఉంటాయి. సో దీనికి మనకు కావాల్సిన ఫార్మాలిటీస్ ఏంటో చూద్దాం. ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సబ్జెక్ట్స్, ఏజ్ లిమిట్, యూజెస్, ఫీజ్ కేటగిరీస్ అండ్ గుడ్ స్కోర్. ఎలిజిబిలిటీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే మీరు ఇంటర్ తర్వాత నాట్ ఓన్లీ బిలాంగింగ్ టు సైన్స్, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసరికి 5 కేటగిరీస్ ఉంటాయి. అందుకని ఎవరైనా రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆల్సో సైన్స్ ఏదైనా కానీ మీరు యూజీ కంప్లీటెడ్ చేసుకొని ఆ అండర్ గ్రాడ్యుయేట్ లో మినిమం 55% అనేది ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 200 మార్క్స్ తో కండక్ట్ చేస్తారు. సో అవుట్ ఆఫ్ 3 సెక్షన్స్ ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ లో మీకు పజిల్స్ మీద, లాజికల్ మీద, మెథడాలజీ టాపిక్స్ మీద లాజికల్ గా జనరల్ గా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఉన్న ఈ 5 కేటగిరీస్ కి ఈ జనరల్ యాప్టిట్యూడ్ ఫస్ట్ రోమన్ లో అందరికి కామన్ గా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఉన్న 3 సెక్షన్స్ లో ఫస్ట్ సెక్షన్ నేమ్ వచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్. ఇందులో మీకు 20 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. మీరు ఇందులో రాయాల్సిన 50 క్వశ్చన్స్. సో దీనికి టోటల్ 30 మార్క్స్. అంటే మీకు ఇక్కడ 5 క్వశ్చన్స్ అనేవి మీకు చాయిస్ గా ఉంది. సెకండ్ సెక్షన్ లో 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. ఇందులో మీకు మీరు రాయాల్సినవి 35 క్వశ్చన్స్. టోటల్ 7. అండ్ ఆల్సో థర్డ్ రోమన్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఇచ్చేది 75 క్వశ్చన్స్. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. ఇది వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ లో మీరు తెలుసుకోవాల్సింది ఈ యొక్క 3 యూనిట్స్ లో ఒక్కొక్కటి వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ లో వచ్చేసరికి 20 క్వశ్చన్స్ వస్తాయి. అది ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. అందులో మీరు రాయాల్సింది 15 క్వశ్చన్స్ అండ్ ఆల్సో 15 2s 30 మార్క్స్. మీరు ఫస్ట్ యూనిట్ లో 13 మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి 70 మార్క్స్ ఉంటాయి. అందులో మీకు 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. మీరు అందులో అటెంప్ట్ చేయాల్సింది 35 క్వశ్చన్స్. సో 35 into 2 70 మార్క్స్. అండ్ ఫైనలీ థర్డ్ సెక్షన్ క్యారీస్ 100 మార్క్స్. ఇందులో మీకు ఇచ్చేవి 75 క్వశ్చన్స్. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. మీరు ఇందులో 25 అటెంప్ట్ చేస్తే మీకు 100 అనేవి ఇందులో వస్తుంది ఈ యూనిట్ లో అనేది. సో వీటి యొక్క నేమ్స్ కూడా చూద్దాం. టైటిల్స్ ఏంటంటే ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్. ఇందులో లాజికల్ గా, మెథడాలజీగా అండ్ ఆల్సో ఈ ఇచ్చే ఒక్క క్వశ్చన్స్ అనేవి 5 కేటగిరీస్ కి ఈక్వల్ అవుతాయి. సెకండ్ సెక్షన్ నేమ్ వచ్చేసరికి సబ్జెక్ట్ పేపర్ 1. అంటే ఈ యొక్క సబ్జెక్ట్ పేపర్ 1 అనేది ఆల్మోస్ట్ మీకు ఇచ్చిన అకాడమిక్ బుక్స్ అన్నిటిని క్లియర్ చేస్తేనే ఈ యొక్క సబ్జెక్ట్ పేపర్ 1 సెకండ్ రోమన్ అనేది ఆ క్వశ్చన్స్ ని మీరు క్లారిటీగా క్లియర్ గా ఫిల్ చేయగలరు. సబ్జెక్ట్ పేపర్ 2 అనేది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి కొంచెం డెప్త్ గా, లాజికల్ గా వెళ్తారు. సో మీరు ఏదైనా కానీ ఉన్నదానికి ఒకటి తర్వాత ఒకటి ఆర్డర్ వైజ్ గా పెట్టుకొని రిలేషన్స్ అనేవి డెఫినెట్ గా సైన్స్ లో ఖచ్చితంగా ఉంటాయండి. మీరు అవన్నీ వరుసగా ఆర్డర్ గా పెట్టుకుంటూ లాజికల్ గా ప్రతిదీ డీప్ గా మీరు అనాలిసిస్ చేస్తేనే ఈ యొక్క సబ్జెక్ట్ పేపర్ 2 అనేది మీరు క్లియర్ గా క్లారిటీగా అటెంప్ట్ చేయగలరు.
like classifications of species and related the systems. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనేది 28 years అనేది మీకు ఏజ్ లిమిట్ ఉంటుందండి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఎన్నిసార్లు మేము అటెంప్ట్ చేయొచ్చు, దీనికంటూ నో లిమిట్ అండి. మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా మీరు అటెంప్ట్ చేయొచ్చు, బట్ ఈ ఏజ్ లిమిట్ ఆఫ్ 28 years ఓన్లీ. అండ్ ఆల్సో యూజెస్ ఇక్కడ వచ్చేసరికి ఈ సిఎస్ఐఆర్ యూజెస్ ఏంటంటే ఇందులో సిఎస్ఐఆర్ యూజీసీ ఉంటుంది, సిఎస్ఐఆర్ ఎన్ఈటి ఉంటుంది. సో యూజీసీ అనే అంటే మీకు ఈ సిఎస్ఐఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనే మీకు ఈ 2 ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. Who are interested in lecturer or teaching, వీళ్ళకి ఏంటంటే ఈ సిఎస్ఐఆర్ యూజీసీ అనేది మంచి యూత్ఫుల్ ఉంటుంది అండ్ ఆల్సో వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి పక్కా వస్తాయి. సిఎస్ఐఆర్ యూజీసీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఎవరైతే లెక్చరర్గా టీచింగ్గా ఇంట్రెస్ట్ ఉంటుందో ఈజీని మీరు టిక్ చేయొచ్చు. అంటే మీకు ఇలా కాలమ్స్ ఇస్తారు. సో ఈ రెండిట్లో మీకు ఒకవేళ లెక్చరర్షిప్ ఇష్టం ఉంటే మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇది అనేది అటెంప్ట్ చేస్తున్నారు. ఈ యొక్క సిఎస్ఐఆర్ ఎన్ఈటి అంటే రీసెర్చ్ ఫెలోషిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో అండ్ ఆల్సో పిహెచ్డి క్వాలిఫికేషన్ ఎవరైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది బెస్ట్ చాయిస్ అండి. ఈ యొక్క సిఎస్ఐఆర్ నెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇది పిహెచ్డి అండ్ ఆల్సో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ దీనికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆఫ్టర్ యూజీ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత సిఎస్ఐఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇన్ కేస్ మీరు ఈ యొక్క జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ని ఇంట్రెస్ట్ గా ఉంటే ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి కావాల్సిన ఫార్మాలిటీస్ ఏంటి? దానికన్నా ముందు మనం ఫీజ్ కేటగిరీస్ చూద్దామండి. ఫీజ్ జనరల్ వాళ్ళకి 12,150 రూపీస్ ఉంటుంది. కాస్ట్ ఓబీసీ ఈడబ్ల్యూసి వాళ్ళకి వచ్చేసరికి 600 ఉంటుంది. లాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 350 రూపీస్. గుడ్ స్కోర్. మీరు ఇందులో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మీరు 60 to 80% ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలిగితే మీ యొక్క లెక్చరర్షిప్ అంటే ఏదైతే మీరు ఇంట్రెస్ట్ తో ఉన్నారో ఆ లెక్చరర్షిప్ కానీ టీచింగ్ కానీ ఈ రీసెర్చ్ ఫెలోషిప్ కానీ మీకు అందులో ఏంటంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు డైరెక్ట్ గా ఈ ఫెలోషిప్ అనేది రాదు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా మీరు ఎంఎస్సీ చేయాలి. ఎంఎస్సీ చేసిన తర్వాత ఈ లెక్చరర్షిప్ కానీ ఈ యొక్క రీసెర్చ్ ఫెలోషిప్ కి మీరు అర్హులు అవుతారు. సో ఎంఎస్సీలో మీకు మినిమం 60% అనేది ఉండాలి. యూజీలో 55% అనేది మీకు ఉండాలి. ఇలా మీరు ర్యాంకింగ్ మెయింటైన్ చేయగలిగితే మీకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి అలో ఉంటుంది. ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లో మీరు 75% తెచ్చుకోవడం ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఆల్సో ఇది ఎప్పుడైతే మీకు టెంపరీ కాకుండా పర్మనెంట్ గా అవ్వాలంటే వీటితో పాటు మీకు ఫీల్డ్ వర్క్ ఉండాలి, థియరిటికల్ గా నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. సబ్జెక్ట్స్ అని చెప్పారు, అవి ఏమేమి సబ్జెక్ట్స్?
5 పేపర్స్ ఉంటాయండి. అందులో Life science. Life science including physiology, cellular biology, cellular metabolism, embryology, and immunology. Some important topics. Environmental science deals with chemical processes, toxicology, the way the occurrence of natural products, including physical, organic, and inorganic chemistry. Chemical science deals with that the chemical elements make up properties and combination by the use of molecules, ions, and atoms. Mathematical science, it deals with complex analysis, algebra, fundamentals of statistics, etc. Physical science. It deals with principles and techniques including area of astronomy and earth science. It means geology. thank you to one and all. Please sub our channel, subscribe, like, share. Thank you to all.